రెవరెండ్ ఎస్ఏ భాస్కర్ గారి జీవిత చరిత్ర. దీనదాసులు మరి దేవుని సేవకులు అయినటువంటి రెవరెండ్ ఎస్ఏ భాస్కర్ గారు 1959 సంవత్సరంలో జన్మించారు. 5 సంతానంలో 2వ సంతానముగా దివంగత జిన్నారం చిన్నయ్య అలియాజ్ ఆదాం గారు మరియు నరసమ్మ గారికి ఆయన జన్మించడం జరిగింది. ఆయన విద్య మరి బాల్యం 4వ తరగతి వరకు చిన్నచింతకుంట గ్రామంలో మరియు 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు జడ్చర్ల ప్రాంతం గంగాపూర్ హాస్టల్లో చదువుకున్నారు. ఆ తరువాత ఇంటర్మీడియట్ మహబూబ్ నగర్ బాయ్స్ జూనియర్ కళాశాలలో ఆ యొక్క ఇంటర్మీడియట్ పూర్తి చేసి అనంతరం ఆర్థిక పరిస్థితులు, కుటుంబానికి మరి ఆర్థిక స్థితిగతులు, ప్రతికూలమైన పరిస్థితులు రావడం ద్వారా తన స్వగ్రామమందు వ్యవసాయ పనుల్లో అదేవిధంగా బీడీ కార్మికుడిగా ఉంటూ రోజుకు 1000 నుండి సుమారు 1500 బీడీలు చేస్తూ వారి యొక్క కుటుంబాన్ని అదేవిధంగా కొనసాగించడం జరిగింది. వివాహము మరియు కుటుంబము 1983 సంవత్సరంలో అడ్డాకల్ మండలానికి చెందిన ఈరన్న నాగమ్మ గారి కుమార్తె సంతోషమ్మ గారిని వివాహం ఆడారు. దేవుడు వారిని ఆశీర్వాదించి 4 సంతానాన్ని వారికిచ్చారు. మొదటిగా ప్రథమ కుమారుడు నిక్సన్, 2వది నీతిప్రియ, 3వది న్యూటన్, 4వ కుమారుడు నిస్సి ఆదాం. రెవరెండ్ ఎస్ఏ భాస్కర్ గారు 1984 సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగిగా R&B రోడ్స్ అండ్ బిల్డింగ్స్లో వర్క్ ఇన్స్పెక్టర్గా 9 సంవత్సరాలుగా పనిచేశాడు. అక్కడ పెద్దపల్లి పెద్ద బ్రిడ్జ్కి, అదేవిధంగా అల్లిపూర్ చిన్న బ్రిడ్జ్కి తన యొక్క కృషి ఎంతగానో ఉన్నది. అదే సమయంలో అనారోగ్య పరిస్థితుల వలన ఆ సమయంలో తీవ్ర అస్వస్థతకు గురి కావడం జరిగింది. ఆ అనారోగ్య పరిస్థితుల్లో దేవుని కృప వలన ఆయన తీసుకున్న నిర్ణయము బహు గొప్ప నిర్ణయం. కీర్తిశేషులు రెవరెండ్ డాక్టర్ పిబి ఆర్నాల్డ్ గారి వైద్యము ద్వారా ఒకవేళ ఆరోగ్యము మెరుగుపడితే నేను దేవుని సేవకి నేను అంకితం అయిపోతానని తీసుకున్న గొప్ప నిర్ణయము దేవుడు తనను బలపరిచి స్వస్థపరిచి చక్కటి ఆరోగ్యాన్నిచ్చి తనను 1994 సంవత్సరంలో బ్యాచులర్ ఆఫ్ థియాలజీ 4 సంవత్సరాల ఆ కోర్సుని మెననైట్ బ్రదరన్ బైబిల్ కాలేజ్ శంషాబాద్లో పూర్తి చేసుకోవడం జరిగింది. అనంతరము 1998 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా తన యొక్క సేవా జీవితము ప్రారంభించడం జరిగింది. కాబట్టి పూడూర్ గ్రామము గద్వాల్ మండలంలో తన యొక్క సేవా జీవితము ప్రారంభించడం జరిగింది. 2001 సంవత్సరంలో వారి ఆధ్వర్యంలో నూతన ఆలయ నిర్మాణం చేపట్టడం జరిగింది. అక్కడ 11 సంవత్సరాలు నిర్విరామముగా పనిచేయడము ఎంతో ఆశీర్వాదకరము. అనంతరము 2006 సంవత్సరంలో మరొకసారి గుండె సంబంధిత వ్యాధితో మరొకసారి అనారోగ్యం రావడం జరిగింది. ఆ సమయంలో దేవుని కృప వలన మరి హార్ట్లో ఒక స్టంట్ కూడా ఆయనకు వేయడం జరిగింది. అదే సమయంలో గద్వాల్ ప్రాంతంలో తాను ఫీల్డ్ చైర్మన్గా కూడా ఆ ప్రాంతానికి ఆయనను నియమించడం జరిగింది. ఆ సమయంలో కాంగ్రెస్ ఎక్స్ ఎమ్మెల్యే గారు డికే అరుణమ్మ గారి ఆర్థిక సహాయము ద్వారా, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క హయాంలో తనకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా తనకు మెరుగైన ఆరోగ్యము మరి పొందడం జరిగింది. అదే సమయంలో పూడూరు గ్రామమందు పరిచర్య కొనసాగిస్తూ తన యొక్క బ్యాచులర్ ఆఫ్ డివినిటీ 2008 సంవత్సరంలో పూర్తి చేసుకోవడం జరిగింది. అనంతరము ఆ ప్రాంగణంలో గొప్ప పరిచర్యను కొనసాగించిన అనంతరము 2009 సంవత్సరంలో మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలము ఎంబీ జాయింట్ చర్చ్లో 2009 సంవత్సరం నుండి
2016 సంవత్సరం వరకు పనిచేయడం జరిగింది. తన హయాంలో నూతన ఆలయ ప్రతిష్ట కార్యక్రమం కూడా జరిగించడం జరిగింది. ఆ 7 సంవత్సరాలు కష్టపడి దేవుని ప్రజలకు ఎంతగానో సేవ చేసి అనంతరము 2016 సంవత్సరం నుంచి 9 నెలలుగా వల్లపట్ల అనే ప్రాంతానికి ఆయనను పంపించడం జరిగింది. అనంతరము 2017వ సంవత్సరంలో కర్నూలు డిస్ట్రిక్ట్ ఎమిగనూరు ప్రాంతంలోనికి ఎంబీ జెరూసలేం చర్చ్లో 5 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. ఆ యొక్క సంఘంలో పనిచేస్తుండగా ఒక గొప్ప సాక్ష్యము తన జీవితంలో జరిగింది. తన కుమార్తె నీతి ప్రియ యొక్క వివాహము అక్కడనే జరిగించడము, అదేవిధంగా తన యొక్క పరిచర్యను చూసి ఎంతోమంది ప్రభావితులయ్యారు. కష్టపడి అక్కడ ఎంతోమందిని ప్రభు సేవలో నడిపించి ఆ ప్రాంగణంలో ఎంతోమందిని బలపరిచి గద్వాల్ ప్రాంతంలోనికి రావడం జరిగింది. ఎంబీ సియోన్ చర్చ్ వారి యొక్క సంఘంలో సంఘ కాపరిగా 2022 నుంచి 2025 సంవత్సరము ఏప్రిల్ మాసం వరకు తాను పనిచేయడం జరిగింది. అనంతరము జూన్ మాసంలో తనకు అనారోగ్య పరిస్థితి రావడం వల్ల హైదరాబాదులో ఉన్నటువంటి నీమ్స్ హాస్పిటల్లో తాను అక్కడ తన చికిత్స నిమిత్తమై అక్కడ మరి వైద్యము చేయించుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఓపెన్ హార్ట్ సర్జరీ వైద్యము అద్భుతంగా దేవుని కృప ద్వారా మరి సక్సెస్ఫుల్గా తన ఆరోగ్యముగా బయటికి రావడము, తర్వాత మరిన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. చివరికి 2025 సంవత్సరము సెప్టెంబర్ 8న రెవరెండ్ ఎస్ఏ భాస్కర్ గారు దేవుని సన్నిధిలోనికి పిలువబడ్డారు. ఆయన విశ్వాసము, సహనశీలత, సమర్పణతో చేసిన సేవ ఎప్పటికీ సజీవ సాక్ష్యముగా నిలిచిపోతుంది. దయచేసి ఆయన కుటుంబ సభ్యులను మీ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకునండి. మొత్తము 28 సంవత్సరాల పరిచర్యలో అనేక సంఘాలను బలపరిచి ఎంతోమంది విశ్వాసులను దేవుని వైపు నడిపిస్తూ నిర్విరామము లేనటువంటి ఈ పరిచర్యలో నమ్మకముగా పనిచేసి తన సాక్ష్యాన్ని నిలుపుకున్నాడు. పౌలు చెప్పినట్టుగా, నేను నా యొక్క పరుగును కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకుంటుని, మంచి పోరాటము పోరాడి తినని చెప్పినట్టుగా రెవరెండ్ ఎస్ఏ భాస్కర్ గారు దానికి మరి ఒక గొప్ప సాక్ష్యము తన జీవితంలో నిలుపుకున్నాడు. ఆయన అందించినటువంటి 100కు పైగా పుస్తకాలలో రాయబడినటువంటి ప్రసంగాలు, అనేక ప్రసంగాలు అనేకులను ప్రభావితం చేశాయి. ఎంతగానో పగలనక రాత్రనక ఎన్నో పుస్తకాలను చదివి దాంట్లో ఉన్నటువంటి గూఢార్థాలను తాను అర్థం చేసుకుని దైవ ప్రేరితమై అనేకులకు దాన్ని విశదపరిచి మరి అనేకమైనటువంటి ప్రసంగాలను సుమారు 100కు పైగా ఉన్నటువంటి పుస్తకాలలో రాయడం జరిగింది. దేవుని చిత్తమైతే మరి కొద్ది కాలం తర్వాత ఈ ప్రసంగాల పుస్తకాలను తనకు గుర్తుగా మరి వీటిని ముద్రించి అనేకులకు ఇవ్వాలని ఆలోచన కూడా ఉంది. దాని కొరకు మీరు ప్రార్థనలో మరి వారిని జ్ఞాపకం చేసుకుంటారని మరి ఈ సమయం ముందు మీకు తెలియపరుస్తున్నాను. కాబట్టి ఎస్ఏ భాస్కర్ గారి యొక్క జీవిత చరిత్ర, తన యొక్క జననము, తానున్న ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ దేవుని పిలుపునకు శిరస వహించి మరి నమ్మకంగా 28 సంవత్సరాలు 5 సంఘాలలో ఒక గొప్ప సాక్ష్యాన్ని నిలుపుకొని మన మధ్యలో నుండి ప్రభు సన్నిధిలోనికి చేరడము ఎంతో ఆనందకరము. ఇది మన జీవితాలకు ఎంతో మందిని ప్రభావితులుగా చేస్తూ దేవుని రాకడలో మనమందరము ఆయన సన్నిధిలో కలవబోతూ ఉంటుండగా దేవుని కృప, ఆయన సన్నిధి మనందరికీ తోడై ఉండి సహాయం చేయునుగాక. థ్యాంక్ యూ.